దేవునికి మహిమ కలుగును గాక. మరి పరిశుద్ధ గ్రంథములో నుండి యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. నీవు లేచి నీ జనులను పరిశుద్ధపరచి వారితో ఇలాగు చెప్పుము, రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా, మీ మధ్య శాపగ్రస్తమైనదొకటి కలదు. మీరు దానిని మీ మధ్య నుండకుండా నిర్మూలము చేయు వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. చాలమ్మా. శాపం దేవుడు ఇజ్రాయేలు ప్రజలను శపించడం అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఉజ్జీవాన్ని కొనసాగించడం. మన జీవితంలో చాలాసార్లు ఫెయిల్యూర్ అంటే మనము ఫెయిల్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో ఏం ఫెయిల్ అవుతూ ఉంది, ఎక్కడ నువ్వు ఫెయిల్ అవుతూ ఉన్నావు అంటే, నువ్వు ఒక చక్కటి ప్లాన్, ఫ్యూచర్ ప్లాన్ నువ్వు ఏర్పాటు చేసుకున్నావు, దాని ప్రకారంగానే ముందుకెళ్తా ఉన్నావు. అయితే ఉన్నట్టుండి అది నువ్వు అనుకున్నంత, నువ్వు ఎక్స్పెక్ట్ చేసినంత ఫలితాలు రావటం లేదు. మేబీ నీ స్టడీలో కావచ్చు, నీ ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, లేదా నీ కుటుంబంలో నువ్వు ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నావో అది నీ జీవితంలో జరగట్లేదు. సో అప్పుడు నీకేమనిపిస్తుంది అంటే, ఒకలాంటి బాధ, వేదన. కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే, కోల్పోయాం, వయసు కోల్పోయాము, తిరిగి మనము ఆ విధంగా మనము పరిగెత్తగలమా? తిరిగి అంత ఉజ్జీవముతో నేను ప్రార్థించగలనా? తిరిగి అంత గొప్ప విశ్వాసమును నేను కలిగి ఉండగలనా? ఒకప్పుడంటే మరి కొత్త కాబట్టి మనము దాంట్లో ఆసక్తి చూపించి చాలా కష్టపడతాం. ఒక్కసారి ఫెయిల్ అయితే ఇంకా అక్కడ ఆగిపోతాం. మనం నా వల్ల కాదు, నేను చేయనులే అంటాం. లేదు, మళ్ళీ ఒకసారి ప్రయత్నించు చూడు అంటే అది ఎవ్వరికి కూడా ఇష్టం ఉండదు. ఒక్కసారి నేను ఓడిపోతే, ఒక్కసారి మనం ఫెయిల్ అయితే, ఒక్కసారి సిస్టమ్ ఫ్లాప్ అయితే, ఒకసారి మరి ఆ కమిట్మెంట్ మనము కోల్పోతే నిజంగా మన జీవితంలో దానిపైన మనకు ఆసక్తి ఉండదు. అయితే చూడండి, కొన్నిసార్లు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఉదాహరణకు మిమ్మల్ని దేవుడు పిలిచాడు, ఆయన అభిషేకంతో నింపాడు, క్రైస్తవ జీవితాన్ని మీకు అనుగ్రహించాడు, మీరు క్రైస్తవులుగా బ్రతుకుతూ ఉన్నారు. కానీ మీ లైఫ్లో మీకు తెలియని ఒక బాధ ఏంటంటే, నేను క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉండడం ద్వారా, లేదా నీతి అనేది అనుసరించడం ద్వారా నాకేమొస్తుంది, నేనేం పొందుకుంటున్నాను, నా జీవితం మారట్లేదు, నా జీవితంలో సంతోషం లేదు, నా జీవితంలో ఎప్పుడు చూసినా దుఃఖమే కదా, ఎవరు కూడా నన్ను ఓర్వరు, ఎవరు కూడా నాకు సహాయం చేయరు. చూడండి, కొన్నిసార్లు దేవుని వాక్యం కూడా మనకు బోధించినప్పుడు మన హార్ట్ అది రిసీవ్ చేసుకోదు, మన హృదయం సిద్ధంగా ఉండదు. ఎందుకంటే ఆ మాటలు మన హృదయానికి చేదు. కొంతమంది అంటారు, చాలా విన్నాంలే బ్రదర్, విని 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 పాటించి వదిలేసి ఇప్పుడు జీవిస్తున్నాం. ఎంత చక్కటి వాక్యాలు బోధించినా కూడా వారి చెవులోకి వెళ్ళవు, చెవులోకి వెళ్ళినా హృదయంలోకి వెళ్ళవు, హృదయంలోకి వెళ్ళినా అక్కడ నిలిచి ఉండదు, దాన్ని పాటించరు. సో ఇలాంటి జీవితాన్ని మనం ఈరోజు జీవిస్తూ ఉన్నాం. అయితే పరిశుద్ధ గ్రంథము ద్వారా ఈరోజు మనము ఒక విషయాన్ని మనము నేర్చుకోబోతూ ఉన్నాం. అది మరి యెహోషువ గ్రంథములో నుండి ఈరోజు మనము చూడబోతూ ఉన్నాం. తిరిగి ఉజ్జీవాన్ని మరి ప్రారంభించడం, తిరిగి ఉజ్జీవాన్ని మరి కొనసాగించడం,
అనేది చాలా అవసరమని పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. అంటే యేసుక్రీస్తు జీవితంలో మనం చూస్తే మరి ఆయన అంతా కూడా ముగించి ఆయన మరణము నొంది తిరిగి 3వ దినమున పునరుత్థానుడయ్యాడు. హల్లెలూయ. అంటే తిరిగి జన్మించాడు. సో దీన్ని బట్టి క్రైస్తవుని జీవితంలో హోప్ అనేది వచ్చింది. అంటే అవకాశం ఉంది, తిరిగి మనము సాధించగలము, తిరిగి మనము పొందుకోగలము, తిరిగి మనము విజయము పొందగలము, తిరిగి నా కుటుంబాన్ని బాగు చేసుకోగలుగుతాను, తిరిగి నా జీవితంలో ఉన్నటువంటి రోగమును లేదా ఈ మరణాన్ని నేను జయిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో మనము మరి యేసుక్రీస్తు ఒక వ్యక్తిని పేరు పెట్టి పిలిచినప్పుడు చచ్చిపోయినటువంటి వ్యక్తి లేచి బయటకు వచ్చాడు. ఆయన పేరు లాజరు. అంటే చనిపోయినవాడు తిరిగి లేవగలడు. మరి అదేవిధంగా మన జీవితంలో కూడా మన జీవితం ఇక అయిపోయింది, ఇక మనకు ఫ్యూచర్ లేదు, ఇక డబ్బు సంపాదించలేము, ఇక మనం ఆస్తులు సంపాదించలేము, ఇల్లు కట్టలేము, వివాహము జరగదు, ఇక పిల్లలు పుట్టరు, ఇక నా జీవితం ఇంతే అని అనుకుంటున్న వాళ్ళు, ఇదిగో దేవుడు మరి వారికి ఒక మార్గం చూపిస్తున్నాడు. అంటే ఈ లోక సంబంధమైన వాటి కొరకు, శరీర సంబంధమైన వాటి కొరకు మనం ఆరాటపడతాం. ఇల్లు, బంగారము, కారు, మరి వీటి కోసం మనం ఆరాటపడతాం. కానీ దేవుడు ఎలా ఇస్తాడు, ఎందుకు ఇస్తాడు, దేవుడు ఎందుకు నిన్ను ఘనమైన స్థితిలో పెడతాడు, ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలతో నిన్ను నింపుతాడు అనే విషయాన్ని మనం తెలుసుకోగలిగితే మనము మన జీవితంలో ఉన్న శాపము నుండి మనం బయటపడతాం. హల్లెలూయ. చూడండి, శాపం అనేది చాలా రకాలుగా ఉంటుంది. ఇక్కడ మనం చూసినప్పుడు కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగి. హల్లెలూయ. చూడండి, ఎప్పుడు కూడా మరి ఇశ్రాయేలు ప్రజలు మరి వారి నాయకుడు కూడా అనుకున్నాడు ఏంటంటే, దేవుడు మనకు తోడై ఉన్నాడు, మనకు విజయమే. యెరికోని జయించడానికి దేవుడు చెప్పినటువంటి మార్గాన్ని, దేవుడు చెప్పిన కొన్ని సూచనలను వారు పాటించి యెరికోను వారు జయించారు. అయితే ఒక విషయం ఇక్కడ ఉంది. ఆ విషయం ఏంటంటే, మరి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఇక్కడ శపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు శపించాడు, కారణం ఏంటి అని మనం చూస్తే ఇక్కడ యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుండి మనం చదువుకుందాం. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. చాలమ్మా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే, ఇశ్రాయేలుల భయము చేత ఎవడును మరి బయటికి రాలేదంట, లోపలికి పోలేదంట, ఆ ద్వారాన్ని మూసేసి లోపలనే ఉండిపోయారు. ఎందుకంటే వారికి తెలుసు ఇశ్రాయేలు దేవుడు గొప్పవాడని తెలుసు. అయితే ఇద్దరు మరి గూఢచారులను పంపిస్తారు. యెహోషువ ఆ పట్టణానికి వెళ్ళి మరి అక్కడ ఉండి అక్కడ విషయాలు మరి తెలుసుకొని చెప్పమని. అక్కడ వీరు మరి ఒక వేశ్య దగ్గర బస చేస్తూ మరి ఆమె దగ్గర నుంచి కొంత సమాచారము వీరు సేకరిస్తారు. మరి ఈ రాహాబు అనే ఆ స్త్రీ మరి ఏం చెప్తుందంటే, అయ్యా, ఇశ్రాయేలు ప్రజలంటే మా వాళ్ళకి చచ్చంత భయం. ఎందుకంటే మేము విన్నది ఏంటంటే, మీ దేవుడు సముద్రంలో 2 పాయలు చేసి మరి ఆ రాజును సైతము ఆ సైన్యమును మరి నాశనము చేసినటువంటి ఘనత మీ దేవుంది. ఆయన మీకు తోడై ఉన్నాడు, అనేక గొప్ప కార్యాలు చేశాడని మా వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి మీ జోలికి రావడానికి వారు భయపడుతున్నారు. మీరంటే చాలా భయము. నిజంగా మరి ఆ విధమైనటువంటి భయము వారిలో ఉన్నది. ఎందుకంటే
యెహోవా చేసిన గొప్ప కార్యములను బట్టి. దేవుడు యెరికోను అక్కడ ఉన్నటువంటి, చూడండి ఇక్కడ 2వ వచనంలో, అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను, చూడుము నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. హల్లెలూయ. పరాక్రమము గల శూరులను, రాజును సైతము నీ చేతికి అప్పగిస్తున్నాను. అంటే దేవునిని వెంబడించేవాడు, దేవుని మాటకు లోబడిన వారు. యెహోషువ తన నాయకుని వెంబడించిన వాడు, నమ్మకంగా అతనికి మరి నమ్మకస్తునిగా ఉంటూ అతనికి అన్ని విధాలుగా తోడుగా ఉన్నటువంటి వ్యక్తి యెహోషువ. అందుకే మోషే అనంతరం ఎందుకు మోషేని పక్కకు జరిపాడు? మోషేతో అన్నాడు దేవుడు, మోషే నువ్వు వెళ్ళి ఆ బండ దగ్గర నిల్చొని ఈ విధంగా చెప్పు అన్నాడు. మోషే వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయి ఆ బండను ఆ కర్రతో కొట్టి మరి మాట్లాడినప్పుడు ఆ నీళ్ళు వస్తాయి ఇక్కడ కర్రతో కొట్టినప్పుడు. మరి దేవుడు చెప్పింది ఏంటంటే అక్కడికి వెళ్ళి నువ్వు మాట్లాడమన్నాడు, నిలబడమన్నాడు. కానీ నేనేం చేశానంటే కొంత ఆవేశము, కొంత మరి స్వనీతి అనేది వాడడం జరిగింది అక్కడ. అంటే దేవుని పైన ఆధారపడినంతసేపు దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాటను కాకుండా నీ లోపటి నుండి ఒక అహము నీకు వస్తుంది, నేను చేస్తా, నా వల్ల అవుతుంది, చూడండి పాట్మని కొట్టాడు, అయిపోయింది. ఆ ఒక్క చిన్న మిస్టేక్ వల్ల తండ్రి అయిన దేవుడు మోషేను పక్కన పెట్టి యెహోషువను సిద్ధపరిచాడు. హల్లెలూయా. యెహోషువను ఆయన అభిషేకించాడు, యెహోషువను ఆయన ముందు పెట్టాడు. అందుకే యెహోషువ మరి గొప్ప విజయమును పొందుకున్నాడు. యెరికోను స్వాధీనపరుచుకున్నారు. రాజును అక్కడ ఉన్నటువంటి మరి పరాక్రమ శూరులను వారందరినీ కూడా చేతికి అప్పగించారు. అయితే ఇక్కడ మనం చూడవలసిన విషయం ఇంకొకటి ఉంది. ఏంటంటే 6వ అధ్యాయంలో 18వ వచనం చదవండి. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును, వాటిని యెహోవా ధనాగారములో నుంచవలెను. చాలండి. ఇప్పుడు ఈ యెరికో పట్టణములో ఉన్నటువంటి సంపద అంతా కూడా మరి అక్కడ ఉన్న ప్రతిది కూడా శపించబడిందని దేవుడు బయలుపరిచాడు. అది ఏది కూడా ముట్టకూడదు. ఒకవేళ ముట్టినట్లయితే అది ఇజ్రాయేలు మీదికి శాపాన్ని తెస్తుంది. అమ్మ, ఇది ఎందుకు బైబిల్లో పెట్టాడంటే ఇది చదివినప్పుడల్లా మనలను మనము బాగు చేసుకోవాలని. ఇది చదివిన ప్రతిసారి, ఇది విన్న ప్రతిసారి మన జీవితంలో మనం తొంగి చూసి మన జీవితంలో ఉన్నటువంటి లోపాన్ని మనం సరిచేసుకుంటే, తెలుసుకొని దానిని సరిచేసుకుంటే మన జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది, మన జీవితము దీవెనకరంగా మారుతుంది. ఇప్పుడు ఎందుకు మన జీవితం గలిబిలిగా ఉంది? ఇప్పుడు ఎందుకు మన జీవితం శాపములో ఉంది? ఎందుకు మన జీవితం ఈరోజు సమృద్ధి లేదు? మన జీవితంలో ఎందుకు నీ శరీరంలో ఆరోగ్యము లేదు? ఎందుకు దేవుడు నిన్ను విడిచిపెట్టినట్టు అనిపిస్తుంది? ఎందుకు దేవుడు నీ ప్రార్థన వినట్లేదు అని నీకు అనిపిస్తుంది? ఎందుకంటే నువ్వు ఆ ఆత్మీయతను కోల్పోయినావు, ఆ ఆదరణను కోల్పోయినావు. ఎందుకంటే నీలో ఉజ్జీవము లేకుండా పోయింది. ఎంతసేపు నీ పిల్లలు, నీ ఉద్యోగము, నీ పెళ్ళి, నీ ప్రేమ, నీ గోల నీదే. మోషే తను ఎప్పుడైతే తన కోసం ఇక్కడ ఆకాను అనే ఒక వ్యక్తి మరి ఈ ఇజ్రాయేలు ప్రజలకు శాపము రావడానికి కారణమయ్యాడు. ఎవరండి ఆయన? 7వ అధ్యాయంలో చూద్దాం, మొదటి నుండి కొన్ని వచనాలు. శపితమైన దాని విషయములో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జెరహు ముని మనుమడును జబ్ది మనుమడును కర్మి కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను గనుక యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపించెను. యెహోషువ
మీరు వెళ్ళి దేశమును వేగుచూడుడని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బేతావేను దగ్గరనున్న హాయి అనుపురమునకు ఎరికో నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్ళి హాయిపురమును వేగుచూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి, జనులందరినీ వెళ్ళనీయకుము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును, జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగానున్నారు కదా అనిరి. హల్లెలూయా. ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొని తన డేరాలో తవ్వి పెట్టుకున్నాడు, దాచిపెట్టాడు. సో దాన్ని బట్టి ఇక్కడ శాపము వచ్చేసింది. ఏమొచ్చిందండి? శాపం వచ్చేసింది. ఆ శాపాన్ని బట్టి ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా బాధపడ్డారు. మరి ముందుగానే 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా, 18వ వచనంలో మరి స్పష్టంగా మరి తెలియజేయడం జరిగింది. ఇదిగో దాంట్లో నుంచి మీరు ఏది ముట్టినా అది శపితమైనది కనుక అది ఇజ్రాయేలు మీదికి శాపాన్ని తెస్తుంది అని ముందుగా హెచ్చరించారు. అయినప్పటికీ వినకుండా మరి అందులో నుండి కొంత తీసుకొని దాచిపెట్టడం జరిగింది. నిజమే, దేవుని ప్రజలు, దేవుడు ఆశీర్వదించిన ప్రజలు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలు, దేవుడు ప్రేమించే ప్రజలు మరి ఎంతో ధన్యులు, ఎంతో శ్రేష్టమైన వారు, ఎంతో విలువైన వారు. అందుకే వారికి ఎరుకో పట్టణాన్ని, ఆ పట్టణంలో ఉన్న రాజును, అక్కడున్న సమస్తమును వారి చేతికి అప్పగించాడు దేవుడు. ఈ విజయములో అనేకులు స్వార్థపరులు ఉన్నారు. అందులో ఒకడు ఆకాను. మిగతా వారు కొంత భయపడి ముట్టలేదు కావచ్చు, కానీ ఇతడు ఆ భయాన్ని, ఆ మాటను పెడచెవిన పెట్టి అతడు తప్పు చేసినందున మరి ఈ ఉగ్రత, ఈ శాపము మరి అతని మీదికే కాదు, ఆ దేశమంతటి మీదికి, అంటే ఆ యెహోషువ నాయకత్వం అంతటికి, ఈవెన్ యెహోషువ కూడా మరి దీనిని అనుభవించాడు. ఈ వేదన ఏంటి అంటే, హాయి అనే మరి పట్టణము మీదికి వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు దాన్ని ఆక్రమించుకునే సమయంలో వారు తరిమి కొట్టారు వీళ్ళని. కొంతమంది మరణించారు. ఈయన వెళ్ళి మందిరంలో దేవుని సన్నిధిలో మోకరించి ఏడుస్తూ ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు బయలుపరిచినటువంటి మాట. అప్పుడు ఆకాన్ను పట్టుకొని అతన్ని తీసుకొని వెళ్ళి, మరి ఎందుకు ఈ విధంగా నువ్వు చేసినావని అడిగినప్పుడు మరి అతడు సమాధానం చెప్పాడు. దాన్ని బట్టి అతని ఇంటి వారిని అందరినీ కూడా తీసుకొని వెళ్ళి ఒక లోయలో మరి వారిని రాళ్ళతో కొట్టి చంపి రాళ్ళతో వాటి మూసేసి మరి నేటికి కూడా అది సమాధి, అంటే వారి ఇంటి వారందరూ కూడా చనిపోయినటువంటి స్థలము ఆ రాళ్లతో నిండి ఉన్నది, ఇప్పటికీ ఉంది అది. అంటే దేవుడు ఎందుకు తీసేయాలి అని చెప్పాడు, ఉండకూడదు అని చెప్పాడు. చూడండి, ఇక్కడ 12వ వచనము, 7వ అధ్యాయం 12వ వచనాన్ని మనం ఇప్పుడు ఆలోచన చేద్దాం ఒకసారి. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. అంటే తిరిగి మీరు ఆ అట్టి విజయాలు పొందాలంటే, తిరిగి మీ జీవితంలో అట్టి సంతోషము, సమాధానము తిరిగి మీరు చూడాలి అంటే, దేవుని నడిపింపును మీరు చూడాలి అంటే మరి ఏం చేయాలా? ఏదైతే మరి దీనికి కారణమో ఆ వ్యక్తులను అక్కడి నుంచి మీరు నిర్మూలన చేయాలి. అంటే ఇక్కడ ఒక మాట ఉంది, ఏమనుందంటే, నేను ఒకనితో నుండను, నాశనమునకు కారణమైన దానిని నీవు నాశనము చేసే వరకు మరి తిరిగి దేవుడు వారికి సహాయం చేయడంట. అంటే నిన్ను నాశనము చేసినటువంటి సాతానుడు, నిన్ను శాపానికి గురి చేసినటువంటి సాతానును నజరుడైన యేసు క్రీస్తు ద్వారా సిలువ వేసి ఆ శాపాన్ని, దానికి కారణమైన సమస్తమును, రక్త మాంసములను సిలువ పైన వేలాడదీసి
చంపి మరి తిరిగి పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందుకంటే ఇదిగో సాతానును ఈయన మరణము ద్వారా జయించాడు. కాబట్టి ఆ శాపము నిర్మూలమైంది, ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. అందుకే ఈరోజు నరుడు తిరిగి మరి ఆ శక్తిని పొందుకున్నాడు, తిరిగి ఆ ఆత్మను సంపాదించుకున్నాడు, తిరిగి ఆ మహిమను పొందుకున్నాడు, తిరిగి ఆ ఉజ్జీవాన్ని పొందే ఆ జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. అయితే ఆ జ్ఞానము చేత మనం ఈరోజు పొందలేకుండా ఉన్నాం. ఆ జ్ఞానము చేత మనము ఆ ఉజ్జీవమును మనం కోల్పోతూ ఉన్నాం. దేవుడన్నాడు తిరిగి జన్మించుమన్నాడు. హల్లెలూయ, హల్లెలూయ. పాతవి గతించెను, ఇదిగో నూతనం, కొత్తగా మార్చాడు దేవుడు. అందుకే ఈరోజు నీ జీవితంలో ఏదైతే శాపానికి కారణమైనటువంటి నీ క్రియలు ఏవైతే ఉన్నావో వాటిని నువ్వు పూర్తిగా నీ జీవితం తీసివేయకపోతే నీవు ఎప్పటికీ ఆశీర్వాదమును చూడవు, నువ్వు ఎప్పటికీ ఫలించవు, ఎప్పటికీ నీ జీవితంలో సంతోషము ఉండదు, ఎప్పటికీ నీ రోగము నయము కాదు, ఎప్పటికీ నీ జీవితంలో కానీ నీ తరములో కానీ ఏ ఒక్కడు కూడా ఆశీర్వదించబడడు. ఈవెన్ యేసుక్రీస్తు పుట్టి మరణించి పునరుత్థుడు అయినా కూడా ఇప్పటికీ అదే నీ జీవితం అయితే గనక ఆ శాపాన్ని ఇంకా నువ్వు మోస్తూ ఉన్నావు, ఆ శాపం ఇంకా నీవు భరిస్తూనే అనుభవిస్తూనే ఉన్నావు. అయితే ఆ శాపం నుండి పూర్తిగా నువ్వు బయటికి రావడానికి ఈ ఉజ్జీవము కావాలి, తిరిగి జన్మించాలి, తిరిగి నువ్వు నీ జీవితంలో ముందుకు పరిగెత్తాలి. అందుకే సామెతల గ్రంథము 27వ అధ్యాయము 13వ వచనాన్ని ఒక్కసారి మనము చదువుకుందాం. ఇక్కడ ఏమని రాయబడిందంటే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. హల్లెలూయ. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఆకాను తను చేసినటువంటి తప్పును ఎవరికి కనబడకుండా తన డేరాలో తవ్వి దాచిపెట్టాడు. ఎవరు వచ్చి చూసినా కనబడలే. కానీ తన తప్పును ఒప్పుకొని ఎప్పుడైతే ఇదిగో పలాంది ఇక్కడ పెట్టాను అని చెప్పాడో మరి అప్పుడు అది తీసివేయబడింది. అక్కడి నుంచి వారిని కూడా పూర్తిగా తీసివేయడం జరిగింది. అప్పుడు తిరిగి ఆ ఇజ్రాయేలు ప్రజలను దేవుడు మరి క్షమించడం జరిగింది. చాలాసార్లు మనకు అర్థం కాదు మన లైఫ్ ఏంటో, ఎందుకంటే మన శాపం మనల్ని అంతగా అపవిత్రం చేసేస్తుంది. మనం ఏమనుకుంటాం, మాటలే కదా, ఏమవుతుంది, చిన్న తప్పే కదా, చిన్న పాటే కదా. కంటి చూపుతో కూడా కొంతమంది కంట్రోల్ చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. కంటి చూపుతో కంట్రోల్ చేస్తారు, మాటతో కంట్రోల్ చేస్తారు, సైగలతో కంట్రోల్ చేస్తారు. నీ అతిక్రమములను నువ్వు దాచిపెడుతున్నావు, కానీ దేవుడు చూస్తున్నాడా? యెహోవా దేవునికి ఎట్లా తెలుసు? ఈ ఆకాన్ అనే వ్యక్తి శపించబడినటువంటి మరి దేవుని కొరకు ప్రతిష్టము చేయబడినటువంటి ఆ సొత్తంతా కూడా మరి తీసుకొని వెళ్ళి మరి యెహోవా కొరకు సిద్ధపరిచినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి గదిలో మరి పెట్టాలి. అయితే ఇక్కడ మరి ఎక్కడ పెట్టారు? తీసుకొని వెళ్ళి దాచిపెట్టాడు. ఎక్కడ? తవ్వి భూమిలో పెట్టాడు. మరి యెహోవా దేవునికి ఎట్లా తెలిసింది? మరి ఎట్లా దేవుడు వారి పైన మరి ఆ శాపాన్ని పెట్టాడు? ఎందుకు వారు ఓడిపోయారు? ఎందుకు అవమానము నొందారు? చూడండి, ఇక్కడ యెరికోలో అక్కడంతా సాక్ష్యం ఏంటి అంటే, యెహోవా దేవుడు గొప్పవాడు, ఇశ్రాయేలు దేవుడు చాలా శక్తిమంతుడు, వారి జోలికి పోతే మనం మిగలము, ఖచ్చితంగా మనం ఓడిపోతాం. ఫరోను సైతము మట్టి కరిపించిన దేవుడు, ఫరో సైన్యమే ఏమి చేయలేకపోయింది. మరి అలాంటి దేవుడు అని వారు భయపడిపోయినారు. మరి ఇప్పుడు హాయి అనే ఈ చిన్న పట్టణము వీరిని తరిమి కొట్టింది, కొంతమందిని చంపేసిందంటే మరి మిగతా దేశాలు మరి వీరిని ఎట్లా చూస్తారు? ఇప్పుడు అమ్మా ఎట్లా చూస్తారు? చాలా చీప్గా చూస్తారు కదా. వీళ్ళ దేవుడు ఇంతేనా? వీళ్ళ బిల్డప్ ఇంతేనా?
కదా. క్రైస్తవులు చాలా బిల్డప్ ఇస్తారు, ప్రార్థన చేస్తే మా దేవుడు మాకు సాయం చేస్తాడు, ప్రార్థన చేస్తే రోగాలు పోతాయి, ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి కదా. వీళ్ళు చాలా బిల్డప్ ఇచ్చారు. ఇంతేనా వీళ్ళ పరిస్థితి? ఇదేనా వాళ్ళ దేవుడు చేసేది కదా. ఎప్పుడు నీ పరిస్థితిని చూసి, నిన్ను చూసి, నీ ఫెయిల్యూర్ని చూసి, నీ జీవితంలో నీ ఓటమిని చూసి వాళ్ళు దేవుణ్ణి వెక్కిరిస్తారు. అందుకు యెహోషువ భయపడిపోయి రోదిస్తూ, తల బాదుకుంటూ, గుండెలు బాదుకుంటూ, బట్టలు వస్త్రంలో చింపుకొని మొరబెడతా ఉన్నాడు దేవుని సన్నిధిలో. ఈరోజు నువ్వు ప్రార్థించగలవా అట్లా? ఈరోజు మొరపెట్టగలవా? ఎందుకు నా జీవితం ఇట్లా అయిపోయింది? ఎందుకు నేను శాపగ్రస్తుడను? ఎందుకు నేను శాపగ్రస్తుడను? ఎందుకు నా ఇల్లు శపించబడింది? ఎందుకు నేను అప్పుల పాలయ్యాను? ఎందుకు నేను దరిద్రాన్ని నేను కలిగి ఉన్నాను? ఈరోజు ఏం జరిగింది నాకు? నా జీవితంలో ఏంటి ఆ లోపం ఏంటి? దేవుని అడగండి, చూపిస్తాడు దేవుడు. ఇదిగో ఇది నీ లోపము, ఇది ఈ కారణంగా నువ్వు శపించబడ్డావు, దీని కారణంగా ఈరోజు నువ్వు ఓటమి పాలయ్యావు. దేవుని అడగల. దేవుని అడిగితే దేవుడు నీకు చూపిస్తే దాన్ని నీ జీవితం నుంచి ఏం చేయాలంట? తీసి పారవేయాలి. ఇక్కడ చూడండి, అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, ఎప్పటికీ బ్లెస్ అవ్వడు, ఎప్పటికీ బ్లెస్ అవ్వడు. నువ్వు ఎన్ని షార్ట్ కట్లు నువ్వు చూసుకున్నా, ఎంత నువ్వు లంచం పెట్టి పాస్ అయినా, ఎంత లంచం పెట్టి నువ్వు ఉద్యోగం తెచ్చుకున్నా, నువ్వు ఎంత లంచం పెట్టి నువ్వు ఏది సంపాదన తెచ్చుకున్నా అది నిలబడదు, పోతూనే ఉంటుంది. హాస్పిటల్కి లేదా ఏదో నష్టం 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 వెళ్ళిపోతూనే ఉంటుంది, నిలబడదు. నీ పిల్లలకు, నీ ఫ్యూచర్కి ఏం మిగలదు, జీరో. మరి సమృద్ధి నిలబడాలంటే, దేవుని దీవెన ఉండాలంటే, దేవుని కాపుదల ఉండాలంటే ఏం చేయాలను? ఇక్కడ చూడండి, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు వాడు కనికరం పొందును. గ్రేస్. హల్లెలూయా.